Hi friends, andarki namaste. This is Rajendra Bonla. You are watching Rajendra Bonla YouTube channel. Model ideas annamata. Mittulara చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న ఏంటంటే సార్ బీఈడి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ మెథడాలజీలలో కట్ ఆఫ్ మార్కులు ఎంత అని అడుగుతున్నారు కదా. సరే ఎన్నో వీడియోలు చేశాను, ఇది ఒక్కటి మా మిత్రులు అడుగుతున్నారు వాళ్ళ కొరకు చేస్తే బాగుంటుందేమో అని కొంచెం రిస్క్ తీసుకుని ఆ డాటాని అంతా ఎక్సెల్ షీట్లో తయారు చేసేసి నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, అలాగే బయాలజికల్ సైన్స్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడెక్కడ వచ్చాయి, ఓకేనా, ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ కట్ అయింది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ క్యాస్ట్ దగ్గర ఏ సబ్ క్యాస్ట్లో ఎక్కడ కట్ అయిపోయింది, రిజర్వేషన్ ప్రకారంగా పిహెచ్సి వాళ్ళకి ఎక్కడ సీట్ కట్ అయింది, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఉన్న వాళ్ళకి సీట్ ఎక్కడ కట్ అయింది, కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లలో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇంతకుముందు మన యొక్క వీడియోలన్నింటిని ఆదరించినట్టే దీన్ని చూడండి. అయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తే చాలా పిచ్చిగా ఉండదు నాకు, ఎందుకంటే టాప్ 3 ర్యాంకర్లేమో ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు, 4-5 ర్యాంకర్స్ వస్తే మళ్ళీ 7, 8, 9, 10 ర్యాంకర్స్ రాలేరు ఒక్కొక్క మెథడాలజీలో. అంటే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రకరకాల తప్పులు చేసి ఉన్నారా, అలా తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ రాకపోయినాయా, లేక వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయటం వల్లనో ఆ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని హైదరాబాద్కి వచ్చి చదవలేక వీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒక బీఎడ్ కళలో సీట్ తీసుకుని అక్కడే చదవాలని ప్రయత్నం చేశారా, ఇలా చాలా క్వశ్చన్లకి ఆన్సర్లు ఏమి ఇందులో ఉన్నాయి. ఏది ఏమైనా మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్కి మీకు ఇప్పుడున్న మార్కులకి మీకు యూనివర్సిటీ క్యాంపస్ సీట్ అవగాహన వస్తుందా రాదా అనేది ఒక మంచి అవగాహన మీకు వస్తుంది. అయితే నేను చేసేది కేవలం మీకు అవగాహన వరకు మాత్రం, ఖచ్చితంగా ఇలాగే అక్షరాంతరం ఉంటుందని చెప్పడం, ఎందుకంటే మనకు సీట్ రావాలనేది ఎదుటి వాళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది. నేను చాలా వీడియోలు ఇప్పటికి మీకు చెప్పాను, ఇక్కడ నుండి ఇంతే, ఓకేనా. రైట్. సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అవే చెప్పడం అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఏంటారా, లేదంటే నీకు నువ్వు వెళ్ళిపో. నీ యొక్క విలువైన సమయాన్ని నా యొక్క ఛానల్ పైన నువ్వు స్పెండ్ చేస్తున్నావంటే ఓకేనా, అది నీకు ఎంతో లాభం ఉండాలి. అట్లాంటి వాళ్ళే చూడండి, టైం పాస్ చూసి వెళ్తాచి చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, కంటిన్యూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యూఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోల్నా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి యూనివర్సిటీ క్యాంపస్ సీట్స్ ఎక్కడ కట్ అయినాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ వచ్చేసాయి, మరి యూనివర్సిటీ క్యాంపస్ల గురించి వీడియోలు చేశాను. ఇంతకుముందు ఉస్మానియా అయిపోయింది, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ చేస్తున్నా. ఇందులో బయాలజికల్ సైన్స్ ఆల్రెడీ చేశా, మన ఛానల్లో ఉంది. ఇంగ్లీషు చేశాను, అయిపోయింది. మ్యాథమెటిక్స్ కూడా చేశాను, ఫిజికల్ సైన్స్ కూడా చేశాను. ఈ వీడియోలో నేను సోషల్కి సంబంధించిన వాళ్ళకి, సోషల్ మెథడాలజీలో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ 2019లో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ ర్యాంక్ దగ్గర సీట్ కట్ అయిందో చెప్తున్నా. కాస్త ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఓకేనా. ఓపిక ఉన్న వాళ్ళు చూడండి, ఓపికతో చూడండి. టైం ఎక్కువైనా స్కిప్ చేస్తా అంటే అది మీ ఇష్టం, మీరు చూడకపోవడం బెటర్, ఓకేనా. రైట్. ముందు ఒకసారి మనం ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ ఏంటంటే గుర్తుపట్టాలి. నెంబర్ 1, ఇక్కడ కనిపించేటువంటి ఈ కాలం అంతా ఇండికేట్స్ ర్యాంక్ ఆఫ్ ద క్యాండిడేట్ యొక్క ర్యాంక్. ఇది వాళ్ళ బీఎడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ ఇది ఎగ్జామ్ రాసిన సబ్జెక్ట్. నౌ హియర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాస్ట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది రీజన్, ఓయూ పరిధి, వీళ్ళకు ఏ రిజర్వేషన్లో సీట్ వచ్చిందో ఇది చెప్తుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్, ఇది 10th పూర్తయిన సంవత్సరం. నెక్స్ట్ ఇది ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో కాలేజ్ పేరు, ఓకేనా. నౌ కమ్ టు ద పాయింట్. ముందుగా చూసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ 2019 సోషల్ స్టడీస్ మెథడాలజీలో ఫస్ట్గా వచ్చేసి శ్రీకర్ అనేటువంటి ఈయనకు సీట్ వచ్చింది. ఇతను 14వ ర్యాంకర్, స్టేట్ 14th ర్యాంకర్ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. ఇతని కంటే ముందున్న వాళ్ళు ఉస్మానియా లాంటివి సెలెక్ట్ చేసుకుండొచ్చు, లేదా వెబ్ ఆప్షన్ రాంగ్ ఇచ్చి ఇక్కడ వేరే దగ్గర వచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఏదో తీసుకుండొచ్చు, ఓకేనా. రైట్. అయితే ఈ ఎనాలిసిస్ చెప్పబోయే ముందు మనకి ఇంకొకటి తెలవాలి, ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో సీట్ ఎన్ని ఉన్నాయి సార్ సోషల్కి చూద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. సో మనకి 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 ఓవరాల్గా మనకు 35 సీట్లు ఉన్నాయండి కాకతీయ యూనివర్సిటీలో. చాలా బెటరే. 35 సీట్స్ అంటే మ్యాథమెటిక్స్కి అయితే 25 ఉన్నాయి, మిగతా వాటికి అయితే 10 ఉన్నాయి. రైట్. ఇక్కడ మనం చూస్తే సోషల్కి 35 సీట్లు ఉన్నాయి. మరి 35 సీట్లలో ఫస్ట్ 14th ర్యాంకర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇతనికి ఓపెన్ జనరల్ వచ్చేసింది. నెక్స్ట్ 63 ర్యాంకరు విజయ్,
ఇతను కూడా ఓపెన్ క్యాడర్లో సీట్ సంపాదించారు. నెక్స్ట్ 104 ర్యాంకర్ ఉన్నటువంటి సయ్యద్ ఓపెన్ కేటగిరీలోనే సాధించారు. 105 ర్యాంకర్ ఉన్నటువంటి అంజిబాబు ఓపెన్ క్యాడర్లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ 107 ర్యాంక్ ఉన్నటువంటి మహేష్ ఓపెన్ క్యాడర్లో సీట్ వచ్చింది. నెక్స్ట్ 114 ర్యాంక్ ఉన్నటువంటి చందు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. 115 ర్యాంక్ ఉన్నటువంటి ఇదేం పేరు శ్రీనివాసులు నాయక్, శ్రీనివాసులు నాయక్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ 121 ర్యాంక్ ఉన్నటువంటి కార్తిక్ కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. బీసీబీ కాకపోతే ఓపెన్లో వచ్చింది. 128 రామారెడ్డి ఓసీ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసింది. నెక్స్ట్ 130 తీసుకుంటే రమేష్ ఎస్సీ కాకపోతే ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చేసింది. సో ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి లిస్ట్. ఓపెన్ కేటగిరీ అంటే ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే మార్కులు బాగుంటే ఇచ్చేస్తారు. ఇక్కడ క్యాస్ట్ని బేస్ చేసుకొని ఇవ్వరన్నమాట. వాళ్ళు ఎవరైనా కానీ ఓపెన్లో ఎవరికైనా ఇచ్చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ ఫీమేల్ ఉంటుంది. రిజర్వేషన్ ఏమన్నా ఇచ్చారో చూడాలి మనకి. నెక్స్ట్ వచ్చేసి 146th ర్యాంకులో ఉన్నటువంటి సురేష్ కుమార్ బీసీబీ జనరల్లో ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇక అర్థం చేసుకోవాలి, బీసీబీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా జనరల్లో ముఖ్యంగా మగవాళ్ళే మీకు 146 ర్యాంక్ దగ్గర పోయిన సంవత్సరం కట్ అయింది. నా వీడియో చేసే వాళ్ళు బీసీబీలు ఉంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఓకే. నెక్స్ట్ 150 ర్యాంక్ వచ్చేసి బీసీఏ క్యాండిడేట్, బీసీఏ జనరల్లో 150 దగ్గర కట్ అయిపోయిందండి పోయిన సంవత్సరం. నెక్స్ట్ 167 బీసీబీ జనరల్కి వచ్చేసింది. బీసీబీ జనరల్ 157 దగ్గర కట్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్టీ జనరల్ 184 కట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి 184 ఎస్టీ జనరల్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫీమేల్ ఓపెన్ ఫీమేల్ వచ్చేసి 198. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ ఫీమేల్ 225 వరకు వచ్చింది. అంటే 225 ర్యాంక్ ఉన్నటువంటి ఏ ఆడపిల్లకైనా ఇక్కడ సీట్ వస్తుంది లోపు ఉన్నదని అర్థం ఫీమేల్ అంటే ఇక్కడ. నెక్స్ట్ 256వ ర్యాంక్ చూసుకున్నట్టయితే అవినాష్ బీసీఏ జనరల్లో వచ్చేసింది. అంటే బీసీఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ముఖ్యంగా బాయ్స్ జనరల్ కాబట్టి బాయ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 256 కంటే తక్కువ వాళ్ళకు పోయిన సంవత్సరం వచ్చిందని మీరు అనుకోవాలి. నెక్స్ట్ 266వ ర్యాంక్ ఉన్నటువంటి ఎల్లేశ్వరరావు ఎస్సీ జనరల్. ఇప్పుడు ఎవరైనా ఎస్సీ జనరల్ వాళ్ళు ఉంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు 266 83 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. మళ్ళీ ఎస్సీ జనరల్ ఇంకొక ర్యాంక్ ఉంది, 312 లోపల సీట్ వచ్చినాయి. ఓకేనా. నెక్స్ట్ బీసీడీ జనరల్ చూసుకున్నట్టయితే మనకి 337 దగ్గర బీసీడీ జనరల్ వాళ్ళకి వచ్చేసింది. నెక్స్ట్ 369 విషయంలో తీసుకున్నట్టయితే ఓపెన్ ఫీమేల్ 369 వరకు కూడా వచ్చేసింది, గ్రేటే. నెక్స్ట్ ఎస్సీ జనరల్లో 370 ర్యాంక్ వరకు కూడా వచ్చేసింది. ఒక ఆర్డర్లో ఇవ్వలేరు కాబట్టి నేను చెప్పింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ 447 ర్యాంక్ విషయంలో తీసుకుంటే ఓపెన్ ఫీమేల్కి వచ్చేసింది. మళ్ళీ 464తో చూసుకుంటే హారిక ఓపెన్ ఫీమేల్కి వచ్చేసింది. అంటే కాకతీయ యూనివర్సిటీ సోషల్ సబ్జెక్ట్లో ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, సోషల్ ఎక్కువ మంది వేయరు కదా, అయినప్పటికీ 464 వరకు అయితే వచ్చేసింది. నెక్స్ట్ 502 ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్కి బీసీఈ రిజర్వేషన్లో వచ్చేసింది. నెక్స్ట్ 534 ర్యాంక్ ఉన్నటువంటి గోపికి బీసీఏ రిజర్వేషన్లో వచ్చేసింది. బీసీఏ రిజర్వేషన్ 534 దగ్గర కట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 693 చంద్రశేఖర్ వచ్చేసి ఎస్సీ జనరల్ దగ్గర కట్ అయిపోయింది. 693 ఎస్సీ జనరల్ ఉన్న కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ సోషల్ సబ్జెక్ట్ సీట్ వచ్చింది. తర్వాత 200 ర్యాంకు గుండు లత బీసీబీఈలో కానీ ఓపెన్ ఫీమేల్లో వచ్చింది. అరే చాలా గ్రేట్ ఓపెన్ ఫీమేల్లో. ఓకే. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఈ 700 కంటే తక్కువ ఉన్న ఆడవాళ్ళు కనుక మేడం సోషల్ ప్రకారం మీకు రావచ్చు, మీ ఏ క్యాస్ట్ అనే కానీ ఓపెన్ ఫీమేల్ అయితే కనుక మీకు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. కాకపోతే ఖచ్చితంగా చెప్పలేను, బట్ ఎనాలిసిస్ కోసం చెప్తున్నా. ఇంకా 711 ర్యాంక్ వచ్చేసి ఎస్సీ జనరల్ ఇక్కడ దాకా వచ్చేసింది. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ 955 ర్యాంకున వచ్చిందండి. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో 955 ర్యాంకున వచ్చేసింది సోషల్ సబ్జెక్ట్ వాళ్ళకి. నెక్స్ట్ బీసీడీ ఫీమేల్ 965 వచ్చింది. ఏంటో మరి బీసీడీ వాళ్ళు ఎక్కువ మంది క్యాంపస్ని కోరుకోలేరు, అందుకే 965 ర్యాంకున వచ్చింది గ్రేట్ వీళ్ళకి. నెక్స్ట్ 987 ర్యాంక్ ఉన్నటువంటి శిరీష బీసీఏ ఫీమేల్ రిజర్వేషన్లో వచ్చింది. కాబట్టి ఇప్పుడన్నా బీసీఏ ఫీమేల్ ఉండి మీరు సోషల్ సబ్జెక్ట్ అయి ఉంటే ఇది 987 ర్యాంక్ అంటే ముందు ఉంటే మీకు ఈసారి కేవ్ రాయడానికి ఛాన్స్ ఉంటూ ఉండొచ్చు. వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు ఆలోచించుకోండి. 2163 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ వచ్చిందండి. మరి ఇంత ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చిందంటే వీళ్ళది
ఎస్టీ ఫీమేల్ రిజర్వేషన్ వచ్చింది. ఇక 2630 ర్యాంకులలో కూడా కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చింది. బీసీబీ ఫీమేల్ అసలు ఏం లేదు, ఉన్న వాళ్ళంతా ఓపెన్లో పోయినారు. కాబట్టి బీసీబీ ఫీమేల్కి ఇక్కడ లక్కీ తగిలింది. సో 2630 ర్యాంక్ ఉన్నా కానీ బీసీబీ అమ్మాయికి సీట్ వచ్చింది పోయిన సంవత్సరం. సో ఇది మన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ ముఖ చిత్రం. దేనికి సంబంధించింది? సోషల్ బీఈడి మెథడాలజీకి సంబంధించింది. సో విత్ దిస్ స్మాల్ వీడియో యూ కెన్ అండర్స్టాండ్ దట్ వెదర్ యూ ఆర్ below of this rank or above of this rank. Then you have some idea while you are giving your web options. ఇది గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ సీట్ వస్తుందో రాదో చూసుకోండి. వచ్చేది ఉంటే మాత్రం, వచ్చినా రాకపోయినా టాప్లో మాత్రం ఉస్మానియా ఫస్ట్, కాకతీయ యూనివర్సిటీ సెకండ్, ఇలా గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దేని గురించి అండి? కాకతీయ యూనివర్సిటీలో సోషల్ సబ్జెక్టు బీఎడ్ గురించి. ఉస్మానియా అయిపోయింది, కాకతీయ అయిపోయింది. చాలు 2 క్యాంపస్ల గురించి చెప్పేసాం. మళ్ళీ సమయం ఉంటే నెక్స్ట్ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తుంటా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగాలు సాధించండి. ఓకేనా? రైట్.